హాయ్ గైస్, దిస్ ఇస్ విష్ణు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఎండ్ స్క్రీన్. మనకు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎండ్ స్క్రీన్లో మనకి మన లోగో అండ్ ప్లేలిస్ట్లు వస్తాయి. ప్లేలిస్ట్ కాకపోతే వీడియోలు మనకి యూట్యూబే సజెస్ట్ చేస్తుంది. అక్కడ క్లిక్ చేసుకొని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో కూడా క్లిక్ చేసుకొని వేరే వీడియోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇది ఎలా క్రియేట్ చేయాలి, ఎంత టైంకి సెట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం మనం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. మనం ఎండ్ స్క్రీన్ చూసుకున్నట్టయితే దాంట్లో రెండు లోగోలు పెట్టుకోవచ్చు. అంటే రెండు ఛానల్స్ సబ్స్క్రిప్షన్ చేసేటట్టు మనం రెండు ఛానల్ని అక్కడ చూపించుకోవచ్చు. రెండు వీడియోలు పెట్టుకోవచ్చు. మన వీడియో పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళ వీడియో అయినా పెట్టుకోవచ్చు. మనం ప్లేలిస్ట్ కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్లో ఎండ్ స్క్రీన్ అనేది ఒక 10 seconds పెట్టుకుంటే సరిపోతుంది. దానికి వీడియోలు కూడా దొరికితే అవుట్రోలు అవి యాడ్ చేసుకొని అదే ప్లేస్లో మంచి మ్యూజిక్ పెట్టి అక్కడే పెట్టుకుంటే బెటర్గా ఎక్కువ రిజల్ట్స్ వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసుకొని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేసుకొని వేరే ప్లేలిస్ట్కి కానీ వేరే వీడియో కానీ ఎంటర్ అయిపోవచ్చు. అవి ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద చూద్దాం. సో ఇప్పుడు మనం కంప్యూటర్ డెస్క్టాప్ మీద ఫోన్లో ఒకవేళ చేసుకోవాలనుకుంటే డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసుకొని studio.youtube.com అని క్లిక్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోకి అయితే ఎడిట్ కనిపిస్తుంది. డీటెయిల్స్ దాని మీద క్లిక్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ అప్పుడే కొత్త ఏదైనా క్రియేట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు ఇట్లా కింద ఆప్షన్ మనకు చూపిస్తుంది ఎండ్ స్క్రీన్ అని. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. నేను అవుట్రో సెట్ చేసి పెట్టినా కాబట్టి ఇట్లా వస్తుంది. లేకపోతే నార్మల్ వీడియో అయితే ఇట్లా అక్కడ వీడియోకి ఎండ్ అయిపోయింది కదా. నేను అవుట్రో ఆల్రెడీ యాడ్ చేసి పెట్టిన వీడియోలోని ఈ అవుట్రో కూడా మనం యూట్యూబ్లో దొరికితే మనం సెట్ చేసుకోవచ్చు. ఎట్లా చేయాలనేది ఇట్లా నేను సపరేట్ వీడియో కూడా తీస్తాను. ఇప్పుడు టైమింగ్ మనం సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి మనకి ఈ లోగో ప్లేలిస్ట్ ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అదే టైమింగ్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఈ 6 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ మన ఛానల్ లోగో ఆటోమేటిక్ వస్తుంది. వేరే లోగో కావాలనుకుంటే డిలీట్ చేసి వేరే లోగో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వీడియోల నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మనం ఏదైనా వీడియో యూట్యూబ్లో వేరే వీడియో ఏదైనా ప్రమోట్ చేస్తే వాళ్ళ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ట్రాక్ చేసుకొని సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండు చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ కింద ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అది చూసుకోవాలి. సబ్స్క్రైబ్ బటన్, ఇది నా ఛానల్ కనిపిస్తుంది. ఏ వీడియో అయితే నేను నెక్స్ట్ వ్యూవర్కి కనిపించాలనుకుంటున్నా ఆ వీడియో ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అనే బటన్ నొక్కాలి. సేవ్ అయిపోయింది. మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఎట్లా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీద క్లిక్ చేసి కూడా నేను వీడియోకి ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోవచ్చు. ఇట్లా సబ్స్క్రైబర్ కౌంట్స్, వ్యూ కౌంట్స్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఇట్లా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.